మనకెప్పుడైనా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా టమాటా పచ్చడి చేసుకోండి. నిజంగా తొందరగా అయిపోతుందండి. మంచిగా ఫాస్ట్‌గా అయిపోయే టమాటా పచ్చడి మీకోసమండి. ముందుగా టమాటాలను, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేయండి, కడాయి పెట్టండి, ఆయిల్ ఎయండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టి నూనెలో వేసి కొంచెం అటు ఇటు ఏగిన తర్వాత టమాటా ముక్కలు కూడా అందులో వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత కొంచెం ఎల్లిపాయలు, జీలకర్ర, పసుపు, చింతపండు, కొత్తిమీర కూడా ఎక్కువ వేయండి. నేను ఇవన్నీ వేసేటప్పుడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయానండి. మీరు ఇవన్నీ వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. మంచిగా నూనెలోనే మగ్గిపోతాయి కాబట్టి టమాటా టేస్ట్గా కూడా ఉంటుందండి పచ్చడి. చాలా ఎల్లిపాయలు కూడా ఎక్కువ వేయండి, చాలా బాగుంటుంది. ఈలోపు మరో కడాయి పెట్టి అందులో కొంచెం నువ్వులు వేసి, మనకు నువ్వుల పొడి కావాలి కాబట్టి నువ్వులు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి. కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచి తీసి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని పొడి చేసి పెట్టుకోండి. మరో మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటాలన్నీ అందులో వేసి నువ్వుల పొడి కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయండి. మనకు టమాటా పచ్చడి మెత్తగా ఉంటే అంత టేస్ట్ ఉండదండి. కొంచెం బరక బరక ఉంటేనే చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేయండి, కడాయి పెట్టండి, పోపు దినుసులు వేసి పోపు పెట్టుకోండి. నిజంగా సూపర్ టేస్టీ టమాటా పచ్చడి అండి. ఇగో చూడండి, ఇలా బరక బరక ఉంటే మనకు తినడానికి కూడా కానీ చాలా బాగుంటుంది. అసలు దోశలు వేసానండి ఈరోజు, ఎంత బాగుందో. మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.